H1B $1,00,000 H1B వీసా $1,00,000 ఏటా చెల్లించక్కర్లేదట. ఒక్కసారి కడితే సరిపోతుంది. ఈ ఫీజు కేవలం కొత్త H1B దరఖాస్తుదారులకే అంటూ చూస్తున్నాం. సో H1B వీసా యొక్క దరఖాస్తు $1,00,000 ఒకటేసారి కట్టాలి. గతంలో మనం అనుకున్నాం ప్రతి ఇయర్ $1,00,000 అని నిన్న వచ్చింది ఆర్టికల్. మరి ఇప్పుడేమో లేదు ఒకటేసారి కట్టాలి అని అంటా ఉన్నారు. మరి ఒక్కసారి కడితే మరి H1B మరి లైఫ్ లాంగ్ ఉంటుందా అనేది కూడా ఒకసారి ఆలోచించాలి. సో రానున్న లాటరీ సైకిల్లోనే అమలు 2025 లాటరీ విజేతలకు వర్తించదు. రెన్యువల్ చేసుకోవాలనుకునే వారికి ఆందోళన అవసరం లేదు. ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వుపై అమెరికా యంత్రాంగ వివరణ అంటూ చూస్తున్నాం. ఒక్కసారి కడితే సరిపోతుంది. ఈ ఫీజు కేవలం కొత్త H1B దరఖాస్తుదారులకే. ఇప్పుడు కొత్త H1B దరఖాస్తు ఏదైతే వచ్చిందో H1B వీసా దాని యొక్క కాల పరిమితి ఎంత? ఆ కాల పరిమితి జనరల్ ఇప్పుడున్న దానిలో 6 సంవత్సరాలు ఉన్నట్టుంది. మరి 6 సంవత్సరాల వరకు $1,00,000 కట్టాలా లేకపోతే లైఫ్ లాంగ్ కట్టాలా? దానికి కాల పరిమితి ఏంది ఇది తెలుసుకోవాలి. ఒకటి. రెండోది H1B వీసా కోసం $1,00,000 ఫీజు చెల్లించాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం జారీ చేసినటువంటి ఉత్తర్వులు ప్రస్తుత వీసాదారులకు వర్తించవని ట్రంప్ యంత్రాంగం వివరణ ఇచ్చింది. కొత్తగా H1B వీసా పిటిషన్లు దరఖాస్తు చేసుకునే వారికి మాత్రమే వర్తిస్తాయని స్పష్టం చేసింది. ఈ ఫీజు కూడా ఏటా చెల్లించాల్సినటువంటి పని లేదని, ఒకసారి కడితే సరిపోతుందని తెలిపింది. ఇది కొత్త వీసాలకు మాత్రమే. రిన్యూవల్ చేసుకోవాలని అనుకునే వారికి, ప్రస్తుత వీసాదారులకు కాదు. రానున్న లాటరీ సైకిల్లోనే ఇది వర్తిస్తుంది. 2025 లాటరీ విజేతలకు వర్తించదు అని వైట్ హౌస్ ప్రతినిధి టేలర్ రోజర్స్ తెలిపారు. ఇంకా ఫైల్ చేయని పిటిషన్లకు మాత్రమే ఈ ఉత్తర్వు ఈ నెల 21 నుంచి వర్తిస్తుందని అమెరికా వలసల విభాగం USCIS డైరెక్టర్ జోసెఫ్ స్పష్టం చేశారు. వైట్ హౌస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ కూడా ఎక్స్ వేదికగా వివరణ ఇచ్చారు. $1,00,000 కూడా వార్షిక ఫీజు కాదు. కొత్త H1B పిటిషన్లు ఒకసారి చెల్లిస్తే సరిపోతుంది అంటూ కూడా చూస్తా ఉన్నాం. మరి ఇక్కడ ఒక క్లారిటీ మిస్ అయింది. ఎందుకంటే కొత్త ఎవరైతే H1B వీసా వస్తుందో $1,00,000 కట్టాలి. కడతారు. కడితే అది ఎన్ని సంవత్సరాల కాల పరిమితి అనేది ఇక్కడ పెద్ద బిగ్ క్వశ్చన్ మార్క్. ప్రస్తుతం ఉన్న దానికేమో 6 సంవత్సరాలు ఉంది H1B వీసా కాల పరిమితి. మరి ఇది 6 సంవత్సరాలుగా దేనికి అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. H1B వీసాలు ఉండి ప్రస్తుతం దేశం బయట ఉన్నవారు మళ్ళీ దేశంలోకి ప్రవేశించడానికి ఎలాంటి రుసుము కట్టనక్కర్లేదు. కొన్ని పరిమితులకు లోబడి H1B వీసాదారులు ఎప్పట్లానే దేశం విడిచి వెళ్ళొచ్చు, మళ్ళీ ప్రవేశించవచ్చు. ట్రంప్ జారీ చేసిన ఉత్తర్వు వీరిపై ఎలాంటి ప్రభావం చూపదు అని ఆమె తెలిపారు. కరోలిన్ కూడా ట్రంప్ ఉత్తర్వు కేవలం కొత్త వీసాదారులకు మాత్రమే వర్తిస్తుందని, రెన్యువల్ చేసుకునే వారికి, ప్రస్తుత వీసాదారులకు కాదని పేర్కొన్నారు. కొత్త నిబంధనతో ప్రభావితం అవుతామని ఆందోళనకు గురవుతున్నటువంటి అమెరికా, భారత్లోని H1B వీసాదారులకు ట్రంప్ యంత్రాంగం ఇచ్చిన ఈ వివరణ భారీ ఊరట అంటూ చూస్తా ఉన్నాం. సో మరి ఎంతవరకు కాల పరిమితి చెప్తే బాగుండేది. నాకు తెలిసి 6 సంవత్సరాలు ఉంటుంది. 6 సంవత్సరాల వరకు $1,00,000 కట్టాలి. అది కూడా ఇబ్బందికరమైన అంశమే అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది.